Hello everyone, welcome back to my channel. Let's see 6th class our food lesson and textbook ni ఎలా చదవాలి, నోట్స్ అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా 6th class first lesson our food చూద్దాం. Banana contains potassium which is useful for us. Don't eat bananas on an empty stomach. Combining them with a bit of protein will help to normalize the insulin response caused by the sugar in the banana. బనానాలో ఏముంటుందంట, పొటాషియం ఉంటుంది. అది మనకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. కానీ మనం అది ఎంటీ స్టొమక్లో తినకూడదు. ఓన్లీ ప్రోటీన్తో కలిపి మాత్రమే కంబైన్డ్గా తీసుకోవాలి, ఎందుకంటే ఇన్సులిన్ అనేది పెరగకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ చికోరీ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ డైజెస్టివ్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్. చికోరీ అంటే ఏంటి మీనింగ్ చూద్దాం. మొక్కల వ్రేళ్ళ నుంచి తయారయ్యే చికిరీ పౌడర్ ఆర్ కాఫీ పౌడర్లో కలిపే పౌడర్ అని అంటామని గూగుల్లో సర్చ్ చేస్తే వచ్చింది. బట్ ఐ డోంట్ నో చికిరీ మీన్స్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్ మీనింగ్. యూ కెన్ ఫైండ్ అవుట్. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, వి గెట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ప్లాంట్స్, ఎగ్స్, మిల్క్, మీట్ ఫ్రమ్ ఎనిమల్స్. మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్ నుంచి. అండ్ ఎగ్స్, మిల్క్, మీట్ ఇవన్నీ వచ్చేసి యానిమల్స్ నుంచి అనమాట. గోట్స్, షీప్ గివ్ అస్ మీట్, హెన్స్ అండ్ డక్స్ గివ్స్ అస్ మీట్ అండ్ ఎగ్స్. గోట్స్ వచ్చేసి మనకి మీట్, గోట్స్ నుంచి, షీప్ నుంచి మనకు మీట్ దొరుకుతుంది. హెన్స్ నుంచి, డక్స్ నుంచి మీట్ అండ్ మరియు ఎగ్స్ దొరుకుతాయి. ఇన్ ప్లాంట్స్ వీ ఈట్ డిఫరెంట్ పార్ట్స్ లైక్ లీఫ్ ఆఫ్ స్పినాచ్, కొరియాండర్ ప్లాంట్స్, ఫ్లవర్ ఆఫ్ కాలీఫ్లవర్ ప్లాంట్, ఫ్రూట్ ఆఫ్ టొమాటో అండ్ డ్రమ్ స్టిక్ ప్లాంట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క పార్ట్ తింటున్నాం అనమాట. లైక్ స్పినాచ్ అంటే పాలకూర, పాలకూర వచ్చేసరికి దాని లీఫ్ పార్ట్ మనం తింటున్నాం. ప్లాంట్స్, కొరియాండర్ ప్లాంట్స్. అండ్ కాలీఫ్లవర్ వచ్చేసి అది ఫ్లవర్ కదా, సో ఫ్లవర్ పార్ట్. అండ్ నెక్స్ట్ టొమాటో ఫ్రూట్ అనమాట. నెక్స్ట్ డ్రమ్ స్టిక్ ప్లాంట్స్, ఇలా అనమాట. సాల్ట్, ఇట్ ఈస్ ఎ మినరల్ అండ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ సీ. సాల్ట్ అనేది మనకు మినరల్ అని తెలుసు. అది ఎక్కడి నుంచి మనకు దొరుకుతుంది? సీ నుంచి దొరుకుతుంది. నెక్స్ట్ బీట్రూట్స్. బీట్రూట్స్ ఆర్ హై ఇన్ కార్బోహైడ్రేట్ లెవెల్స్ అండ్ షుడ్ దేర్ ఫోర్ బీ యూస్డ్ ఫ్రీక్వెంట్లీ. బీట్రూట్స్లో ఏది ఎక్కువగా ఉంటుంది? కార్బోహైడ్రేట్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి మనం అధికంగా వాడుతుంటాం, ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. క్లోవ్ అంటే తెలుగులో మీనింగ్ లవంగం. ఇలాచీ అంటే యాలుకలు. ఇలాచీ అంటే యాలుకలు. సినమిన్ అంటే దాల్చిన చెక్క. కాండిమెంట్స్ అంటే సుగంధ ద్రవ్యాలు ఆర్ ఫ్రాగ్రెంట్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్. కార్డమమ్. ఫెనుగ్రిక్. ఫెనుగ్రిక్ అంటే మెంతులు. మస్టర్డ్ ఆవాలు. ఆనియన్, ద అండర్ గ్రౌండ్ మోడిఫైడ్ స్టెమ్, బల్బ్, ద పార్ట్ దట్ వీ ఈట్. మనం ఆనియన్ తింటున్నాం కదా, సో ఆనియన్ అనేది ఆ పార్ట్ని ఏంటంటే అది అండర్ గ్రౌండ్ మోడిఫైడ్ స్టెమ్ విచ్ ఈస్ కాల్డ్ బల్బ్. ఆ పార్ట్ని మనం తింటున్నాం అనమాట, దట్ ఈస్ కాల్డ్ ఆనియన్. ఫెనుగ్రిక్ మెంతులు వచ్చేసి సీడ్స్, లీవ్స్. మస్టర్డ్ వచ్చేసి సీడ్స్. షుగర్ కేన్ వచ్చేసి థిక్ స్టెమ్ ఆర్ స్టాల్క్. షుగర్ కేన్ అంటే అదే కదా, స్టెమ్దే కదా మనం తినేది. క్యారెట్ రూట్ కదా. క్యాబేజ్ వెజిటేబుల్. అండ్ అసఫోటిడా ఫ్లెషీ ట్యాప్ రూట్స్ ఆర్ క్యారెట్ షేప్డ్. అసఫోటిడా అని ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారంటే ఇంగువ అంటారు. అసఫోటిడా క్యారెట్ షేప్డ్ రూట్స్ ఉంటాయన్నమాట. అసఫోటిడా అంటే ఇంగువాకి. అండ్ గ్రీన్ పీ కంటైన్ బెనిఫిషియల్ ప్రోటీన్. గ్రీన్ పీ అనేది బెనిఫిషియల్ ప్రోటీనే అయినప్పటికీ కూడా అది కొంతమందికి అలర్జీని కలిగిస్తుంది. పీపుల్ ఆర్ అలర్జిక్ టు దెమ్ అండ్ ఫైండ్ దెమ్ హార్డ్ టు డైజెస్ట్. గ్రీన్ పీ ప్రోటీన్ అయినప్పటికీ కూడా కొంతమందికి అలర్జీని కలిగిస్తుంది మరియు డైజెషన్ కూడా అవ్వదన్నమాట. ద జియోగ్రాఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ ప్యాడీ, సో వీ ప్రొడ్యూస్ మోర్ రైస్ ఇన్ తెలుగు స్టేట్స్. క్లైమేటిక్ కండిషన్స్ ఎక్కువ ప్యాడీకి సూటబుల్ ఎక్కడ అంటే మన తెలుగు స్టేట్స్ అనేవి మోర్ సూటబుల్ అనమాట, జియోగ్రాఫికల్గా మరియు క్లైమేటిక్ కండిషన్స్ అనేవి. సో అందుకే రెండు తెలుగు స్టేట్స్లో కూడా ఎక్కువ రైస్ని పండించడం జరుగుతుంది.
Onions are an excellent antioxidants. They protect us from diseases. They contain anti-allergic, antiviral, యాంటీహిస్టమిక్ ప్రాపర్టీస్. ఆనియన్స్ అనేవి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. దే ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ డిసీజెస్. అది ఎలాంటి డిసీజెస్ నుంచి మనల్ని ఆనియన్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయి? లైక్ ఎలర్జీస్ రాకుండా, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా, యాంటీహిస్టమిక్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఎందులో కలిగి ఉన్నాయి? ఆనియన్స్లో కలిగి ఉన్నాయి. We generally use rice as staple food. In Rajasthan, maize, bajra, wheat is produced more than rice. So main food in Rajasthan is chapati or roti instead of rice. మనం లైక్ బోత్ తెలుగు స్టేట్స్లో చూస్తే రైస్నే కదా మనం లంచ్లో తీసుకుంటాం, అంటే ఎనర్జీకి కార్బోహైడ్రేట్స్ రైస్ మనం యూస్ చేస్తాం. బట్ వేరస్ వెన్ యూ గో టు రాజస్థాన్ they use as they eat in their lunch is you see chapati or roti instead of rice. Rajasthan, maize, bajra, wheat is produced more than rice. Okay, bajra ante sajjalu, wheat ante గోధుమలు, maize మొక్కజొన్న, జీరా జీలకర్ర. Sweet potatoes have carotenoids and antioxidants. This will purify blood. స్వీట్ పొటాటోస్లో carotenoids and యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇవి స్వీట్ పొటాటోస్ అనేవి బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయన్నమాట. అండ్ ఫర్ ప్రిజర్వింగ్ సర్టెన్ ఫుడ్ ఐటమ్స్ దే ఆర్ సాల్టెడ్ అండ్ డ్రైడ్. కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ప్రిజర్వ్ చేయడానికి ఐటమ్ని బట్టి డిఫరెంట్ వేస్ మనం యూస్ చేస్తాం. లైక్ కమింగ్ టు ది కొన్ని ఫుడ్స్కి వచ్చేసరికి సాల్ట్ చేసి డ్రై చేస్తే అవి మనం అలా ప్రిజర్వ్ చేస్తాం. వెజిటేబుల్స్ అండ్ మీట్ స్టోర్డ్ బై డ్రైయింగ్. సాల్ట్, చిల్లీ పౌడర్, ఆయిల్ అండ్ టర్మరిక్ పౌడర్ ఆర్ యూస్డ్ ఫర్ ప్రిజర్వేషన్ వైల్ మేకింగ్ పికిల్స్. పికిల్స్ ప్రిజర్వ్ చేయడానికి ఎలాంటివి యూస్ చేస్తారు? సాల్ట్, చిల్లీ పౌడర్, ఆయిల్, టర్మరిక్ పౌడర్ ఇవన్నీ కూడా వాడడం వల్ల పికిల్స్ అనేవి లైక్ మనం ఎక్కువ డేస్కి సరిపడా ప్రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. షుగర్ సిరప్స్ ఆర్ హనీ ఈజ్ ఎ గుడ్ ప్రిజర్వేటివ్స్లో షుగర్ సిరప్ కానీ హనీ కానీ చాలా మంచి ప్రిజర్వేటివ్స్ అనమాట. ఫ్రూట్స్ ఆర్ ఆఫెన్ ప్రిజర్వ్డ్ ఇన్ షుగర్ సిరప్ ఆర్ హనీ. ఫ్రూట్స్ని మనం ప్రిజర్వ్ చేయాలి అంటే బెస్ట్ ప్రిజర్వేటివ్ వచ్చేసి షుగర్ సిరప్ లేదా హనీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జామ్స్, fruit juices, etc. Some people making different types of designs and decorations with vegetables called vegetable carving. కొంతమంది వెజిటేబుల్స్ తోటి లైక్ డిఫరెంట్ డిజైన్స్ వేస్తారు. యానిమల్స్ పిక్చర్స్ కానీ లైక్ ఏదైనా ఆబ్జెక్ట్స్ థింగ్స్ లాగా కట్ చేయడం, కార్వ్ చేయడం చేస్తారు కదా. సో అలాంటి డెకరేషన్స్ని, డిజైన్స్ని ఏమంటామంటే వెజిటబుల్ కార్వింగ్ అంటాం. నెక్స్ట్ పాయింట్ వి సీ టొమాటోస్ ఆర్ రిచ్ ఇన్ కార్టినాయిడ్ అండ్ లైకోపీన్. ఈటింగ్ ఫుడ్ కంటైన్స్ కార్టినాయిడ్స్. ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. టొమాటోస్ దేనికి రిచ్ అంటే దాంట్లో ఎక్కువగా ఏది ఉంటాయి? కార్టినాయిడ్స్, లైకోపీన్ ఇవి ఉంటాయని చూసాం కదా. సో అవి క్యాన్సర్ యొక్క ప్రభావం నుంచి తగ్గిస్తాయి అన్నమాట, క్యాన్సర్ రిస్క్ లేకుండా చేస్తాయి. This is the old book of 6th class physical science. ఫస్ట్ టైం టెట్ రాసే వాళ్ళు కానీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళకి కానీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి, లైక్ మొత్తం చదవాలా, మెయిన్గా చదవాలా, అసలు ఏ పాయింట్స్ చదవాలి, ఏవి ఇంపార్టెంట్ అని డౌట్ ఉంటుంది కదా. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ లెసన్ అవర్ ఫుడ్ లెసన్ అనమాట. సో ఏవైతే బాక్సెస్ ఉన్నాయో లైక్ ఇందాక చూపించిన డౌన్లో ఉన్న బాక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు తెలుసా అనే బాక్సెస్లో కూడా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది. ఎక్కువగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసినట్లయితే పాయింట్స్ అనేవి మనకి ఇలాంటి మెయిన్ బాక్సెస్లోంచి రావడానికి స్కోప్ ఉంటుంది. అంటే టైం మనకి లేనప్పుడు మాత్రమే మనం
స్కోర్ చేసుకోవడానికి స్మార్ట్ స్ట్రాటజీగా ఫస్ట్ ఈ బాక్సెస్లోవి చదివినాక టైం ఉంటే లైక్ మిగిలిన మ్యాటర్ మొత్తం చదవాలి. అండ్ ఎవ్రీ లెసన్ బ్యాక్ సైడ్లో మనం ఏం నేర్చుకున్నాం అని చెప్పి హెడ్డింగ్ ఉంటుంది కదా, ఈ హెడ్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్స్ ఎలాగైనా ఫ్రేమ్ చేయొచ్చు ఎగ్జామినర్. లైక్ ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లెసన్లో మనం లెసన్ రివైజ్ చేయడానికి పాయింట్స్ ఏ నేమ్తో ఉన్నాయి అని కూడా క్వశ్చన్ ప్రీవియస్లీ అడగడం జరిగింది. సో ఇవి చాలా కేర్ఫుల్గా ఉండాలి, మనం నేర్చుకోవాలి. ఈ పాయింట్స్ చదవడం వల్ల ఏంటంటే మనకి లెసన్లో లైక్ ఎలాంటి కాన్సెప్ట్ ఉంది అనడానికి మనకి ఒక క్లారిటీ ఉంటుంది. రఫ్గా పాయింట్స్ చదువుకోవడం వల్ల ఆ లెసన్ మొత్తం కూడా ఒక ఐడియాకి వస్తాం మనం ఆ లెసన్ గురించి. ఇది వచ్చేసి న్యూ టెక్స్ట్ బుక్ అనమాట, ఫిజికల్ సైన్స్ 6th క్లాస్. ఇందాక చూపించింది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనమాట, ఫిజికల్ సైన్స్ 6th క్లాస్. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ లెసన్ని మొత్తం ఓవరాల్గా చదివిన తర్వాత లైక్ లాస్ట్ ఎండింగ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చదివిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది లెసన్ మీద. దెన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఏ కాన్సెప్ట్స్ నుంచి అడుగుతున్నారు, లైక్ ఎలా అడుగుతున్నారు, క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది, లైక్ కాన్సెప్ట్స్ మీద ఏ టైప్లో క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీకు ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ అనేవి, మీకు ఏవైతే రావో లైక్ ఆ పాయింట్ని మనం క్రిస్ప్గా నోట్స్ తయారు చేసుకోవాలన్నమాట. అలా అంతేకాని లైక్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్లో ఉన్నది మొత్తం రాసుకుంటే అది నోట్స్గా కన్సిడర్ చేయము. మీకు ఎగ్జామ్కి రివైజ్ చేయడానికి ముందు టెక్స్ట్ బుక్ చదవకుండా నోట్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ టైం చాలా సేవ్ చేస్తుంది. సో ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి, నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. సో ఇలాగ ఫాలో అయ్యి మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మన ఛానల్లో లైక్ ఫిజికల్ సైన్స్ 25+ ఎలా స్కోర్ చేసుకోవాలో వీడియో చేయడం జరిగింది. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ yet, ప్లీజ్ డూ వాచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe.